ఈరోజు ఇది శాంసంగ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఇది చెక్ చేస్తే కూలింగ్ మొత్తం కూడా తగ్గిపోయింది. అంటే చాలా లైట్ కూలింగ్ వచ్చి ప్లస్ అదిగాక ఎర్రర్ కూడా వస్తుంది. ఇదేంటంటే విజయవాడలో ఈ కంప్రెసర్ ఫెయిల్ అయిందండి. కంప్రెసర్ ఫెయిల్ అయ్యి ప్లస్ ఆ టబ్ కూడా మొత్తం చూసారా, మొత్తం పట్ల బ్రేక్ అయిపోయింది. అవి చూడండి, ఎంత కండెన్సర్ పైప్ కూడా లీకేజ్ ఉంది దీనికి. సో ఆ కంప్రెసర్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ కంప్రెసర్ తీసేసి ఇది కొత్త కంప్రెసర్ అనమాట. ఈ కంప్రెసర్ దానికి ఫిట్ చేసి ప్లస్ ఈ టబ్ కూడా బ్రేక్ అయింది కాబట్టి టబ్ కూడా కొత్త టబ్ ఫిట్ చేస్తాము. ఓకే అండి, ఈ కొత్త కంప్రెసర్ ఎక్కించామండి. అది గ్యాస్ ఫిల్లింగ్ అయిపోయింది, కూలింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ప్లస్ ఆ పైప్ కూడా రీప్లేస్ చేస్తాం, కాపర్ పైప్. కండెన్సర్ టప్పుడు ఇదేం ఓల్డ్ కంప్రెసర్. ఇదిగోండి, పైప్కి ఏమైందంటే ఇది ఐరన్ పైప్ ఇస్తారు, దీని మీద ఇన్సులేషన్ పోయి పైప్ అంతా కూడా అక్కడ హోల్ లాగా పడి డ్యామేజ్ అయిపోయింది. సో ఈ పైప్ తీసేసి లోపల మనం కొత్త పైపు వెల్డ్ చేసాము. ఇంకా పర్ఫెక్ట్ అనమాట కూలింగ్ కానీ. ఒకసారి ఇది ఓల్డ్ కంప్రెసర్, రన్నింగ్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉంది. చూసారు, ఇది పైప్, కాపర్ పైపు. ఓకే, పర్ఫెక్ట్.